పెదనందిపాడు నియోజకవర్గ పరిధిలోని పెదనందిపాడు మండలంలోని గోగులమూడి గ్రామంలో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. అనుమతులు లేకుండా తవ్విన మట్టిని ట్రాక్టర్ల ద్వారా పెదనందిపాడు, కాట్రపాడు, వరగాని గ్రామాలకు తరలిస్తున్నట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం ఒక్కో ట్రాక్టర్ మట్టికి సుమారు 1500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు పర్యవేక్షణ కొరవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల రోడ్లు ధ్వంసం అవ్వడంతో పాటు పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతోంది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.